ఇంట్లోనే ఉంటూ ఖాళీగా ఉన్నానని బాధపడుతున్న ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను చెప్పే మాట ఒకటే. ఇంట్లోనే చక్కగా తక్కువ పెట్టుబడితోటి బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ ఐటెం ఎంత పడుతుంది అక్క ఒరిజినల్ ప్రైస్, మనం అది ఎంతకి సేల్ చేయొచ్చు అని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. ఈరోజు నేను చెప్పబోయేది ప్రతి ఐటెం కూడా 1 గ్రామ్ గోల్డ్ చైన్ మోడల్స్ అయినా ఇయర్ రింగ్స్ మోడల్స్ అయినా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఎలా సేల్ చేయాలో అన్నది వివరించి చెప్తాను. కొన్ని సందర్భాల వల్ల బయటికి వెళ్ళి వర్క్ చేయలేకపోవచ్చు. ఇంట్లోనే ఉండి డబ్బులు సంపాదించాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూడండి. ఆన్లైన్ ద్వారానైనా ఇంటి దగ్గరైనా సేల్ చేసుకోవచ్చు. లేదంటే మనము షాపింగ్ మాల్ అలాగా స్టాల్ లాగా చిన్నగా ఇప్పుడు పెడుతున్నారు కదా, ఆ విధంగానైనా ఈ 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్ సేల్ చేసుకోవచ్చండి. ఈ మొత్తం కూడా నాకు 6,400 చిల్లర పడ్డదండి. బిల్లు కనిపించక ఈసారి పెట్టలేదు. మొత్తం కలిపి 6,400 చిల్లరే అయ్యింది. ఇదన్నీ కూడా యాంటిక్లో ఉన్నాయి. ఇయర్ రింగ్స్ తీసుకొచ్చానండి. ఇవేమో 1 గ్రామ్ గోల్డ్ ఐటము తక్కువ ప్రైస్కి వచ్చినాయి. మొత్తం కూడా 1 బై 1 అన్నీ వివరంగా చెప్తానండి. నేను తీసుకొచ్చిన కలెక్షన్ ఏంటో అన్నది మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. బ్లాక్ బీడ్స్, తాళీ కలెక్షన్లు, సూత్రాలతో పాటు ఉన్నవి మొత్తం అన్నీ కూడా నార్మల్ చైన్స్ తీసుకొచ్చాను. ఈ బిజినెస్ చేయాలి అని అంటే ఎక్కువ పెట్టుబడి అవసరం లేదండి. మినిమమ్ 5,000 నుండి 20,000 వరకు స్టార్టింగ్లోనే సరిపోతుందండి. చిన్నగా స్టార్ట్ చేసుకోండి. నాకు వాంటింగ్ ఉన్నాయి మాత్రమే తీసుకొచ్చాను. వాటి ప్రైస్ చెప్తాను. నచ్చితే కనుక రాజమండ్రి మహాదేవి ఫ్యాన్సీ స్టోర్ నుంచి తీసుకొచ్చానండి. అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. కామెంట్లో నెంబర్ అడగండి, పెడతాను. డీటెయిల్స్ కూడా చెప్తాను. వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వాలండి. నేను ఇప్పుడు చూపిస్తున్న బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదా, వాటి ప్రైస్ వచ్చి మనకి 65 రూపాయలు అలా పడుతుందండి. కేవలం 65 అలా పడుతుంది. మనము 150 నుంచి 120 నుంచి 150 వరకు సేల్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే సేల్ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే వాట్సాప్ నెంబర్ ద్వారా కస్టమర్ని గ్యాదర్ చేసుకొని రెగ్యులర్గా వచ్చే కస్టమర్ల ద్వారా కొత్త ఐటమ్స్ అన్నీ వచ్చినాయి అని వీడియో పెడుతూ సేల్ చేసుకోండి. ఆన్లైన్ ద్వారా అయితే యూట్యూబ్ ద్వారా లైవ్ పెట్టి ఆన్లైన్ ద్వారా సేల్ చేసుకోండి. చాలా సింపుల్ అండి. ఇంట్లోనే కూర్చొని ఉండడం వల్ల ఏ ప్రయోజనము రాదు. ఎంతో కొంత సంపాదించాలని ముందుకు అడుగు వేసి చూడండి. దానంతట అదే సక్సెస్ వస్తుంది. చూస్తున్నారు కాదు, ఇప్పుడు చూపించే కలెక్షన్ అంతా 65 రూపీస్. ఇప్పుడు చూపిస్తుంది యాంటిక్లో వస్తుందండి. లాకెట్, హాఫ్ చైన్స్ వస్తాయి. బ్లాక్ బీట్ కలెక్షన్ మొత్తం కూడా డిఫరెంట్ లాకెట్స్ అన్నీ వచ్చినాయి. దీని ప్రైస్ వచ్చి మనకి 54 రూపీస్ అలా పడుతుంది. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా వాడుతున్నారు కదండి. ఇప్పుడు బ్లాక్ బీట్ కలెక్షను ఇది క్రిస్టల్లో వచ్చిందండి. హాఫ్ చైను సింపుల్ లాకెట్ ద్వారా వచ్చింది. చూస్తున్నారు కదా, దీన్ని నాకు 54 రూపాయలు పడ్డది. ఇప్పుడు చూపించిన కలెక్షన్ అంతా మీకు 60 లోపే ఉంటుందండి. 60 లోపే ఉంటాయి ప్రతి ఒక్క బ్లాక్ బీట్ కలెక్షన్ కూడా. మీకు ఎన్ని మోడల్స్ చూపించినా నాకు ఇప్పుడు పడ్డాయి మాత్రం 54 రూపీస్ అలా పడ్డాయి. దీన్ని 150 నుంచి 120 వరకు సేల్ చేస్తానండి. కస్టమర్ బట్టి సేల్ చేసుకుంటాను. లాకెట్ వచ్చి యాంటిక్ వస్తుందండి. చైన్ వచ్చి క్రిస్టల్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇందులోని నేను 20 రకాల మోడల్స్ దాకా తీసుకొచ్చాను. మీకు చూపించడం శాంపిల్గా చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా నాకు 54 రూపీస్ అలా పడ్డాయి. ఇప్పుడు తాళీ చైన్ కలెక్షన్లోని షార్ట్ వస్తుందండి, లాంగ్ వస్తుంది. చైన్స్లోని డిఫరెంట్ మోడల్స్ కూడా వస్తాయండి. సూత్రాలు యాడ్ చేసినవి వస్తాయి, సూత్రాలు లేనివి వస్తాయి. మీకు బ్లాక్ కలర్ బాక్స్తో వచ్చింది, అది కొంచెం క్వాలిటీ ఉంటాయండి. మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇది మాత్రం కొంచెం తక్కువ క్వాలిటీ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇది
1 గ్రామ్ గోల్డ్ ఐటమ్ అండి. ఇది నార్మల్ ఐటము. ఇది కూడా ప్రైస్ విషయంలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతేనండి. క్వాలిటీ విషయంలో మాత్రం తేడా ఉంటుందండి. మనకి ఇది వచ్చి 90 రూపీస్ అలా పడ్డది. 200 మినిమం 150 నుంచి 200 అలా సేల్ చేసుకోవాలండి. లెంత్ అయితే చూస్తున్నారు కదా, మనము సూత్రాలు కట్టుకునే అంత లెంత్ ఉందండి. దీనికి హుక్ ఇస్తాడండి, అది తీసి మామూలుగా థ్రెడ్ లాగా వేసుకొని సూత్రాలు యాడ్ చేసుకోవచ్చండి. 2 చైన్స్ వచ్చినాయండి. 2 చైన్స్ కలిపి మనకి 90 రూపీస్ అలాగా పడ్డది. ఇప్పుడు చూస్తున్నారు కదా, 1 చైన్ ఉన్నది లావుగా ఉందండి. ఇది కూడా సుమారుగా 90 రూపాయలండి. ఇప్పుడు నేను చూపించినవి అన్నీ కూడా హాఫ్ చైన్స్ అయితే 54 రూపాయల నుంచి 90 రూపాయల వరకు ఉంటాయండి. ఫుల్ చైన్స్ ఇప్పుడు చూపిస్తుంది హాఫ్ చైన్ అండి. ఇది వచ్చి నాకు 54 రూపీస్ అలా పడుతుంది. చూస్తున్నారు కదా, సింపుల్గా ఉంటుందండి చైన్, సన్నంగాను. మీరు క్వాలిటీ చూసుకొని 54 రూపీస్ అండి. క్వాలిటీ చూసుకొని అన్నీ ఓపెన్ చేసి తీసుకురండి. ఎక్కడ కొన్నా సరే ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి తీసుకున్నారంటే డ్యామేజ్ ఏమైనా ఉంటే కనుక మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోరండి. అందు గురించి ప్రతి ఒక్కటి ఓపెన్ చేసుకొని కొంచెం లేట్ అయినా పర్లేదు అని ఓపెన్ చేసి అన్నీ చూసుకొని పీసులు తీసుకొచ్చుకోండి. మనకి ఇది వచ్చి 36 రూపీస్ అలా పడుతుంది. చూస్తున్నారు కదా, దాన్ని మనం 80 నుంచి 100 వరకు సేల్ చేసుకోవచ్చు. ఇవి సూత్రాలతో యాడ్ చేసింది కదండి. చూస్తున్నారా, అన్నీ ఓపెన్ చేయమని ఎందుకు చెప్తానండి, ఇక్కడ నాకు డ్యామేజ్ వచ్చింది చూస్తున్నారా. ఇన్నిటిలోనే నేను 1 2 పీసులు మాత్రం నాకు డ్యామేజ్ వస్తాయండి. అవన్నీ కూడా నేను కలిపే అమౌంట్ వేసుకోవాలి. తక్కువ క్వాలిటీ అని చెప్పాను కదండి, ఇదేనండి. సుమారుగా 100 లోపే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా. ఈ సూత్రాల చైన్స్ అన్నవి లావు వేసుకున్న వాళ్ళు ఉంటారు, సన్నంగా చైన్ వేసుకున్న వాళ్ళు ఉంటారు, డిఫరెంట్గా కావాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. మీరు చూసుకొని తీసుకురండి. కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు. నాది ఇంకా స్టాకు తక్కువగా ఉంది కాబట్టి నేను నార్మల్ చైన్స్ కలెక్షనే తెచ్చుకున్నానండి. లాకెట్ కలెక్షన్ కూడా ఉంటుంది. అవి అయితే 500 అమ్మేలా ఉంటాయండి. సైడ్ లాకెట్ వచ్చి ఉన్నవి. వాటి ప్రైస్ కూడా నెక్స్ట్ టైం చెప్తానండి తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కటి డీటెయిల్గాను. మీకు ఇంచుమించు 78 రూపీస్ అలా పడుతుంది. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ బాక్స్ అయితే 78 నుంచే స్టార్టింగ్ ఉందండి. 54 నుంచి కూడా ఉంటుంది. క్వాలిటీ బట్టి అండి, ఐటమ్ని బట్టే ప్రైస్ ఉంటుంది. మినిమమ్ 100 బిలోనే ఉంటాయండి తాళీ చైన్ కలెక్షన్ ఏదైనా సరే. ఇవి ఇప్పుడు నేను చూపిస్తుంది యాంటిక్లోనండి. చూస్తున్నారు కదా, యాంటిక్లోనే ఉన్న ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి, అందరికీ నచ్చుతుంది. సింపుల్గాన కాలేజీకి వెళ్ళిన పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి. మీకు ఇలాగా కెమెరా క్లారిటీ లేదండి, నార్మల్గా అయితే చాలా బాగున్నాయండి. మల్టీ కలర్ వచ్చి లావెండర్ కలర్ వచ్చి ఇలా ఉన్నాయి. ఈచ్ వన్ ఏదైనా బాక్స్లో ఉన్నవి 75 రూపీస్ అండి ప్రైస్ పడుతుంది. మనము 150 నుంచి 120 నుంచి 150కి అలా సేల్ చేసేసుకోవచ్చు. తక్కువ మార్జిన్ వేసుకొని సేల్ చేసామంటే మన దగ్గరికి కస్టమర్ వెతుక్కొని వస్తారు. రొటేషన్ కూడా ఎక్కువగా జరుగుతుందండి. ఎక్కువ అమౌంట్ వేసామంటే బయట దొరికిన దానికి మనకి కూడా డిఫరెంట్ ఉంటేనే కదా మన దగ్గరికి వచ్చేది ఏ కస్టమర్ అయినా సరే. ఇప్పుడు చూడండి, బుట్ట చూపిస్తున్నాను కదా, ఇవి 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్ బుట్ట అండి. నాకు వచ్చి ప్రైస్ 108 పడ్డది. దీన్ని మనము సుమారుగా 180 నుంచి 200 అలాగా అమ్ముకోవచ్చు. ఇవి పంజరం బుట్ట వచ్చిందండి, ప్యారెట్స్తో వచ్చింది. చూస్తున్నారు కదా, ఎదర ఇలాగా చిలుకలతో వచ్చిన డిఫరెంట్గా ఉందని చెప్పి కలెక్షన్ వేసుకున్నాను. దీన్ని నాకు సుమారుగా 72 రూపీస్ అలా పడ్డది. దీన్ని మనం 150కి అలా సేల్ చేసుకోవచ్చు. ఇది సీజెడ్ అండి, 1 స్టోన్ చిన్నగా ఇయర్ రింగ్స్ పెట్టుకున్న వాళ్ళు బాగా ఇష్టపడతారు.
మనం ఎప్పుడు కూడా కలెక్షను చూసుకునేటప్పుడు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్న మోడల్స్ అన్నీ కూడా తీసుకుంటే బెటర్ అండి. ఎవరికి ఏది నచ్చుతుందో మనకి తెలియదు కదా. అలాగని తక్కువ ప్రైస్ ఉన్నవి తీయాలి, ఎక్కువ ప్రైస్ ఉన్నవి తీయాలి. అంటే 50 బిలో ఉన్నవి కూడా తీసుకోవాలండి. 50 రూపీస్ మనం సేల్ చేసుకున్నాయి. చాలామంది తక్కువ ప్రైస్ ఉన్నాయి, క్వాలిటీ లేకపోయినా సరే తీసుకోవడానికి చూస్తారు. అమౌంట్ తక్కువగా కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు క్వాలిటీ గురించి ఆలోచించరండి. అమౌంట్ తక్కువగా ఉంటే చాలు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కూడా మనం తక్కువ ప్రైస్ ఉన్నాయి తీసుకోవడం బెటరు నా సందేహం అయితే. ఇందాక తాళి కలెక్షన్ చూపించాం కదండి, ఇప్పుడు సూత్రాలు యాడ్ చేసుకోవడానికి కూడా తీసుకొచ్చాను. అవి ఇంచుమించు సుమారుగా 15 రూపాయల నుంచి 18 రూపాయలు నాకు పడుతుంది. బాక్స్ ఐటమ్ అయితే నాకు ప్రైస్ వచ్చి 33 రూపీస్ అలా పడుతుందండి. బాక్స్ ఐటమ్ క్వాలిటీ బాగుంటుందండి. కొంచెం మనము దాన్ని 60 నుంచి 70కి అలా సేల్ చేసుకోవచ్చు. 33 పడ్డది కాబట్టి సుమారుగా 70 రూపీస్ అలా సేల్ చేసుకుంటే బెటరు.